తెలుగు అమ్మాయిగా ఈ సినిమా నేను చేశా. బిఫోర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ఒక నార్మల్ ఆడియన్ లైఫ్లో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏదో ఒక సంఘటన మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఆదరించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, జగదీష్ రెడ్డి గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక నెలలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎప్పుడు ఎలాంటి ఆ సినిమాలు ఎంతవరకు రిలీజ్కి వెళ్తున్నాయి, ఎన్ని మధ్యలో ఆగిపోతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. చాలా కోటి ఆశలతోని, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని స్టార్ట్ చేస్తాం, కానీ అవన్నీ రిలీజ్ వరకు వెళ్తున్నాయా? ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న ప్రయత్నాన్ని మా జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇది అవ్వకుండా దాన్ని ఒక విక్రమార్కుడు లెవెల్లో పట్టుతో తీసుకొచ్చారు చూడండి ఇక్కడి వరకు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎటువంటి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక అమ్మాయి తన లైఫ్లో ఎంత ఫేస్ చేస్తుంది, ఏం జరిగింది, తన లైఫ్ని ఎందుకు ఇలా చేసుకుంది, తర్వాత ఎలా రియలైజ్ అయింది, ఇదండి సినిమా స్టోరీ. అంటే ఇంతకు మించి నేను ఏం చెప్పొద్దు, ఆల్రెడీ మా శ్రీధర్ సార్ అందరూ చెప్పేశారు. ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ ట్రైలర్లో లేని ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కూడా రన్ అవుతుంటుంది సినిమా మొత్తంలో. సో డెఫినెట్లీ మిమ్మల్ని హుక్ చేసి లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని చాలా ఇన్వాల్వ్ చేసి ఉంచుతుంది. సో డెఫినెట్లీ ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ మేము కష్టపడి చేసామని ఇంకా చెప్పడం ఉందండి, అందరూ కష్టపడే చేస్తాం మూవీ అంటే. సో అంటే మేము పడిన కష్టం అయిపోయిందండి ఈ రోజుతోటి. మిగిలినంతా ఇంకా మీ మీడియా బ్రదర్స్ చేతిలో ఉంది. మీరు మా ట్రైలర్ జనాల్లోకి తీసుకెళ్ళి మీరు ఎంత ఎక్కువ మందికి చూపిస్తే మాకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ట్రైలర్ చూసి అందరూ ఒకసారి ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూసి నచ్చితే తప్పకుండా థియేటర్కి వచ్చి యుల్ హ్యావ్ గుడ్ టైమ్, అ గుడ్ స్టోరీ, మీకు గుర్తుండిపోతుంది. అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే. సో నేను అపూర్వ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ, నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఈ మూవీలో. సో ఈ మూవీ ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ఎమోషన్స్తో ఉన్న ఒక మూవీ. సో ఒక పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారో, అలాగే యూత్లో ఉన్న జనాలు అది ఒక ఊర్లోంచి ఒక సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు ప్రపంచాన్ని అనే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్లోంచి ఉన్న ఒక మంచి స్టోరీ. అండ్ అలాగే నవీన గారు, ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీలో అంటే ఎంత ఎమోషనల్ పార్ట్ చేసినా సరే తర్వాత టీం అంతా కూడా చాలా కొలాబరేటివ్గా, చాలా హ్యాపీగా, ఫన్నీగా ఉండేదన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. సో మేమైనా అడిషనల్గా యాడ్ చేసి ఏమైనా ఇంప్రవైజ్ చేయాలన్నా సరే మాకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే Jan 26న రిలీజ్ అవబోతోంది. మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న మన డైలీ లైఫ్ని ఆధారంగా తీసుకొని చాలామంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఆల్సో లైక్ స్టడీస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం, వచ్చిన తర్వాత వాళ్ళు ఈ హైదరాబాద్ కల్చర్ కానీ లైక్ డిఫరెంట్ ఏరియాస్, సో వాళ్ళ కల్చర్ నుంచి వాళ్ళు ఎంజాయ్మెంట్ అనే కల్చర్కి మారి వాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనే దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన నవీన రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. అండ్ నవీన రెడ్డి గారు లైక్ చాలా చూశాను, తను చాలా మూవీస్లో చేస్తూ ఉంటారు. అండ్ తనైతే బాగుంటుంది అని ఈవెన్ నాకు ఈ అవకాశం రావడానికి రీజన్ అయిన అన్వర్ గారు అండ్ ఆయన ద్వారా ఆ హీరోయిన్ గారు కూడా పరిచయం. అండ్ షీ డిడ్ వెల్. లైక్ ఫస్ట్ చూసినప్పుడు అంత అనుకోలేదు, బట్ వెన్ ఆ ఎమోషన్ సీన్స్ అనేది చేస్తూ ఉంటే లైక్ తను ఒక నవీనారెడ్డి గారు కాదు, లైక్ ధరణి అన్నట్టుగా ఈ మూవీకి తగ్గట్టు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ భరత్ గారు లైక్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, అండ్ తనతో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి అతన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా దాసనారావు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ హీరోయిన్ బాంబే నుంచి తెస్తాం, ప్రెస్ మీట్లకు కనపడరు, ప్రమోషన్లకు కనపడరు అని చెప్పి. మన తెలుగు అమ్మాయి నవీనారెడ్డి తను వచ్చి ఇంతమంది కృతజ్ఞతలు తెలియజేస్తూ తను ఎంతసేపు పర్ఫెక్ట్గా మాట్లాడతాం, భరత్ ఇంతమంది జడ్స్ ఉంటుంటే డెఫినెట్గా ఆనందం ఉంది.
పైన దాసనారాయణరావు చాలా ఆనందపడతాడు ఈ నవీనారెడ్డి ఆవిడ వచ్చి ఇక్కడ ప్రమోషన్లో కూర్చున్న దానికి. సో వాళ్ళందరి ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఈ పెద్ద హిట్కి మీడియా పాత్రగా మీరు చెయ్యాలి. అంటే మొన్న హనుమాన్ చూస్తా అంటే హనుమాన్ సినిమాలో సినిమా తీసింది ఒక వంతు అయితే మీడియా చేసిన ప్రమోషను ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టార్డమ్ తేజ సజ్జా అనే కూడా ఒక పెద్ద స్టార్ కింద అవతరించడానికి జరిగింది కేవలం మీడియా. ఆ మీడియా ఈ బిఫోర్ మ్యారేజ్ని ఒక సందేశాత్మక చిత్రం, యూత్ ఎలా ఉండాలి, ఏంటి పరిధుల లోపల ఎలా బిహేవ్ చేయాలి అన్నీ తెలియచెప్పే చిత్రాన్ని పర్ఫెక్ట్గా ఆదరించేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని, హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్కి మళ్ళీ నేను మా రామసత్యనారాయణ మేమందరం కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.